దేశంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి విశ్వవిద్యాలయం ఎస్వి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అతి పురాతనమైన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో అనేక మంది ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంగా నిలబడినటువంటి ఎస్వి యూనివర్సిటీలో నేడు కుంభకోణాల నిలయంగా మారింది. ప్రధానంగా మొన్నటి వరకు ఫర్నిచర్ల కుంభకోణం చోటు చేసుకున్న విధానం మరొక ముందే ఇవాళ స్క్రాప్ కుంభకోణం ఒకటి బయటపడింది. ప్రధానంగా ఎస్వి యూనివర్సిటీలోని పనికిరాని వస్తువులన్నింటినీ కూడా ఒక స్టోర్లో వేసి దాన్ని ఈ టెండర్ ద్వారా విక్రయించాలి. అయితే దీనికి విరుద్ధంగా ఇవాళ అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏఎస్ఎఫ్ విద్యార్థులు దాని మీద ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఇలాంటి వాటి పట్ల పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులే తన ఇష్టానుసారంగా తన వ్యక్తులకు అప్పచెప్పడాన్ని ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మనతో పాటు ఏఎస్ఎఫ్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. సార్, ఇవాళ స్క్రాప్ కుంభకోణం కూడా జరిగింది, దీని పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? అసలు ఈ విధానం ఎలా జరుగుతూ ఉంది, ఏంటి? ఎక్కడైనా రాష్ట్రంలో కానీ లేకపోతే ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఉన్నటువంటి పనికిరాని వస్తువులు, అది చైర్స్ కానివ్వండి, లేకపోతే స్టీల్కి సంబంధించిన కానివ్వండి, కాపర్కి సంబంధించిన కానివ్వండి, లేకపోతే హాస్టల్లో పనికిరానివి, డిపార్ట్మెంట్స్లో పనికిరానివి, ఇవన్నీ కూడా కలిసి 5 సంవత్సరాలకు లేదో తక్కువ సరుకున్నప్పుడు ఎక్కువగా రావడానికని 10 సంవత్సరాలకు ఒకసారి టెండర్లు పిలిచేవాళ్ళు. కానీ ఎక్కడ టెండర్లు పిలిచినా కూడా ప్రభుత్వము అక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఎవరైతే వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్టర్ కానీ, లేకపోతే ఆ సంస్థ పెద్దలు టెండర్లు ఆన్లైన్ పేపర్ ప్రకటన ద్వారా అన్ని పేపర్లకు ప్రకటన ఇచ్చి పలానా రోజు నుంచి టెండర్లకు ఆహ్వానిస్తున్నా వాళ్ళంతా కూడా సర్టైన్ అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఇస్తారు. కానీ దానికి విరుద్ధంగా ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి రిజిస్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు పూర్తిగా కూడా నిబంధనలు విరుద్ధంగా ఎక్కడా కూడా పేపర్ ప్రకటన లేకుండా, యాడ్స్ ఇవ్వకుండా, లేకపోతే టెండర్ పలానా రోజు నుంచి పలానా రోజు వరకు కూడా అప్లికేషన్లు స్వీకరిస్తామని చెప్పేసి కూడా ఎటువంటి మెన్షన్ చేయకుండా ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా స్క్రాప్ అనే దాన్ని కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నిన్న కూడా విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా మేమంతా కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన చేస్తే 5 మంది టెండర్లకు రావడం జరిగిందని చెప్పారు. అసలు టెండర్కి నోటిఫికేషన్ ఇవ్వకుండా, టెండర్లకి పలానా రోజున సర్టైన్ డేట్ ఇవ్వకుండా ఏ పద్ధతిలో టెండర్లకి ఎవరికి అప్పచెప్పారని చెప్పేసి కూడా ఈరోజు సూటిగా రిజిస్టర్ గారిని అడుగుతున్నాం. ఈరోజు సుమారుగా గత 10 సంవత్సరాల నుంచి ఎస్వి యూనివర్సిటీలో ఈరోజు సుమారుగా ఎక్కడ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 64 డిపార్ట్మెంట్స్లో పనికిరానివి గత 10 సంవత్సరాల నుంచి కూడా అన్నీ కూడా ఒక స్టోర్ చేసి పెట్టారు. సుమారుగా వందలాది టన్నులు అక్కడ స్టోర్లో ఉన్నది. 80 లక్షల విలువైనటువంటి అక్కడ సామాగ్రి ఉన్నదని చెప్పేసి గతంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, తర్వాత అక్కడ ఉన్న ఆఫీసర్స్ చెప్తున్నారు. కానీ రిజిస్టర్గా భూపతి నాయుడు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నాడో ఆయన తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారికి అప్పచెప్పడానికి కేవలం 8,10,000 రూపాయలకు మాత్రమే ఈరోజు 80 లక్షల విలువ చేసే స్క్రాప్ని అందించడం అంటే చాలా దుర్మార్గం. దీని వెనకాల రిజిస్టరు, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా అప్పచెప్పిన వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకునేసి, వారి దగ్గర డబ్బులు తీసుకునేసి ఈరోజు తక్కువ ధరకు అమ్మిచ్చేశారు. నిన్న మేము కూడా 2-3 లారీలు ఆపుకున్నాం. ప్రతి లారీ కూడా 10 టన్నులు పడుతుంది. ఇప్పటికే 16 లారీలు ఇతర ప్రాంతాలకు తరలిచ్చేస్తూ ఉన్నారు. ఇంకా సుమారుగా 4-5 లారీలు విలువ చేసేటువంటి సామాగ్రి ఉంది. కానీ కేవలం ఒక లారీ అంటే మినిమం 10-15 టన్నులు సామాగ్రి పట్టేటువంటి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కేవలం తక్కువ ధరకే ఇచ్చారని చెప్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. వెనకాల ఉన్నటువంటి రిజిస్టరు, వైస్ ఛాన్సలరా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా సమగ్రమైనటువంటి విచారణ జరిపించి యూనివర్సిటీ ఆస్తులను కొల్లగొడుతున్న వారి మీద చర్యలు చేపట్టాలని కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఉన్నతాధికారులకు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి రిజిస్టర్ చేసినటువంటి ఈ కుంభకోణం మీద ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేస్తాం. దీని మీద విచారణ చేసి కఠినంగా బాధ్యులు శిక్షించేందుకు కూడా ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులు చూసి దాన్ని అడ్డుకోవడంతోనే ఇవాళ ఈ కుంభకోణం విషయం బయటపడింది. ప్రధానంగా ఎస్వి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు ఇదివరలో ఎప్పుడన్నా జరిగాయా, ఏంటి, ఎందుకు విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రిని కేవలం స్క్రాప్ కింద కన్వర్ట్ చేసి విక్రయించాలని చెప్పి ఆ యూనివర్సిటీ యాజమాన్యం భావిస్తుంది? దీన్ని ఎలా భావించాలి? ఈరోజు ఎస్వి యూనివర్సిటీ అంటే దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో మన నెంబర్ 1 యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఆ తరుణంలో అంటే దాదాపుగా 10-15 సంవత్సరాల పాటు 63 డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఏసీలు, ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, కుర్చీలు, అదేవిధంగా ఇంకా ఐరన్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక చోట ఎత్తిపెట్టి దాదాపు 10-15 సంవత్సరాల పాటు ఎత్తిపెట్టి ఈరోజు ఎవరైతే రిజిస్ట్రార్గా బాధ్యతలు తీసుకున్నారో భూపతి నాయుడు గారు కేవలం తన స్వలాభం కోసం యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ఫీజుల ద్వారా వచ్చినటువంటి వస్తువులను ఈరోజు కావాలనే తాను లాలూచిపడి తనకు ముడుపులు అంటినాయి కాబట్టి ఈరోజు అతనికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు ఈరోజు టెండర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం భూపతి నాయుడు గారిని, అయ్యా మీరు మొన్న చెప్పారు టీటీడీ ద్వారా మేము తీసుకున్నటువంటి ఒక 5 నెంబర్లో 10 నెంబర్ల వాళ్ళ మాత్రం పిలిచామని చెప్తున్నారు.
ఈరోజు టీటీడీకి సంబంధించి పైన తిరుమలలో కానీ కింద కానీ అన్ని రకాల భవనాల్లో ఈరోజు కొన్ని వందల నెంబర్లో కాంటాక్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే అన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన విక్రయాలు ఈరోజు టీటీడీ చేస్తుంది. అలాంటిది మీరు 10 నెంబర్లు మాత్రమే తీసుకొని వీళ్ళే పిలిచామంటే ఈ తిరుపతి నగరంలో స్క్రాప్ వ్యారం చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అంటే మనము యూనివర్సిటీ ఆస్తుల్ని కాపాడుకోవాలా, యూనివర్సిటీ కొత్త ఫర్నిచర్ కొనుక్కోవాలా, డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కరికి ఇద్దరికి కాదు, ఈ స్క్రాప్ అసోసియేషన్ ద్వారా ఎంతమంది ఉంటారో అందరినీ పిలిపించి ఎవరైతే ఎక్కువ కొటేషన్ ఇస్తారో, ఎవరైతే మనకు లాభం యూనివర్సిటీకి లాభం చేకూర్చే విధంగా ఎవరైతే మనకు కొటేషన్ ఇస్తారో వాళ్ళకి నిజాయితీగా ఓపెన్ టెండర్లు కానీ స్టీల్ టెండర్లు కానీ మీరుగైనా విక్రయించి వేసింటే ఈరోజు ఇంత గొడవ జరిగేది కాదు. కేవలం ఇది మీరు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి స్వలాభం చేయించుకోవడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి, మీ పదవి కాపాడుకోవడానికి, మీ చైర్ కదలకుండా అక్కడే కూర్చోవాలని చెప్పి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేము చూస్తూ ఉన్నాం ఈరోజు యూనివర్సిటీలో చాలా అవకతవకలు వచ్చి రాగానే ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వమని చెప్తుంటే 15వ తారీఖు, 20వ తారీఖు వచ్చినా కూడా ఈరోజు యూనివర్సిటీలో చాలామంది ఉద్యోగులకి జీతాలు చెల్లించలేకపోతున్నారు. ఈరోజు హాస్టల్లో పనిచేసే వాళ్ళు 4,000కో 10,000కో 7,000కో పని చేస్తున్నారు. సో ఇలాంటి వాటిపైన అభివృద్ధి చూడండి. మేము కోరుతాను ఒకటి భూపతి నాయుడు గారిని, ఇవాళ స్క్రాప్ అనాథరైజ్డ్గా విక్రయిస్తున్నారని చెప్పేసి మీ దృష్టికి వచ్చి మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో దీని మీద ఏం చేస్తారు? ఖచ్చితంగా మేము ఈ విషయాన్ని ఇక్కడికే వదలము. మా రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడిన అవసరమైతే కూడా హైయర్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే సెక్రటరీ ప్రిన్సిపల్కి కానీ, అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రార్ గారు మీరు వెంటనే రాజీనామా చేయండి. లేకపోతే ఈ పదవి ద్వారా మీరు ఏమేమి పొందినారో డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి కానీ, ఎంబీఏ కాలేజ్ దగ్గర నుంచి అప్రూవల్ కోసం, పర్మిషన్ కోసం మీ పిఏ ద్వారా ఎంత డబ్బులు వసూలు చేసినారో త్వరలోనే అన్ని సాక్ష్యాధారాలతో బయట పెడతాం. మీరు మాట్లాడుతున్నారు, ఒక స్టేట్మెంట్ పంపించారు, నేను నిజాయితీగా టెండర్లు పిలిచాను, నిజాయితీగా పిలిచామని చెప్తున్నాం. మేము ఏఐఎస్ఓగా కోరుతా ఉన్నాం, నువ్వు నిజాయితీగా టెండర్లు వేసింటే నిజాయితీగా జరిపించండి రా, ఓ బహిరంగ చర్చకు రా అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నాం. ఇది ఇవాళ ఎస్వి యూనివర్సిటీలో జరుగుతున్న కుంభకోణాల మీద విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రధానంగా ఎందుకు పనికిరానటువంటి ఇలాంటి స్క్రాప్ని పారదర్శకంగా టెండర్ విధానాన్ని చేపట్టి నిర్వహించాల్సిన బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యం ఉంది. అయితే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగానే తాము ఆందోళన చేస్తున్నాము. ఇలాంటి విధానం పట్ల పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యం ఉంది. ఆ దిశగా కృషి చేస్తే విద్యార్థి సంఘాలుగా మేమేం అడ్డుకునేది లేదు. అయితే పారదర్శకత కాకుండా ఉన్న విధానాన్ని పక్కన పెట్టి ఈ టెండరింగ్ విధానం కాకుండా తమ వ్యక్తులకు కట్టబెడితే మాత్రం తాము ఉపేక్షించేది లేదు, ఆందోళన కొనసాగిస్తాం, అవసరమైతే అడ్డుకుంటామని చెప్పేసి విద్యార్థి సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తాయి. విడుదల్స్ సాయితో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.